అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి 420 హామీలను అమలు చేయగలిగింది. రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల సూచన మేరకు ఇక్కడ చర్చల పట్టణంలో మున్సిపల్లో మరి అందరు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి గాంధీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో 426 హామీలు ఇమీడియట్ గా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా తెలంగాణ ప్రజల పట్ల ఈ రోజు ఎవరైనా సంక్షేమ పథకాలు అందించినట్టు కేవలం కేసీఆర్ గారే. ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆలోచించిన కేసీఆర్ గారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మరొకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ యొక్క కళ్ళపల్లి మాటలు చెప్పి అధికారం పైన గద్దె పైన కూర్చున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ, దాంతోపాటు హామీలను అమలు చేయాలని చెప్పేసి మహాత్మా గాంధీ గారు వినతి పత్రం ఇస్తూ భగవంతుని రేవంత్ రెడ్డి గారికి సరైన బుద్ధి ప్రసాదించాలని, ఆ బుద్ధి అని తెచ్చుకొని ఖచ్చితంగా చెప్పిన మాట నిలబెట్టుకొని తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులు నేటికి 30 తారీఖు అవుతున్నాయి కాబట్టి అమలుగా హామీలు అని చెప్పి లేనిపోని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలగాలి, బుద్ధి కలగాలి, ఇప్పటికైనా సరే మేల్కొని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటని చెప్పి మహాత్మా గాంధీ విగ్రహాలకు ఈ రోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇటువంటి హామీస్ ఏవైతే ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ అవి అమలు పరచాలని వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మరి కోరేది ఏంటంటే 420 హామీలే కాకుండా 6 పథకాలు ఇవ్వ ఖచ్చితంగా ప్రజలకు 100 రోజులలో మేము అమలు చేస్తామని చెప్పినారు. మరి సంవత్సరం దాటినా కూడా తీయడం లేదు. ఇప్పటికి 3 పర్యాయాలు రావాల్సి ఉండే రైతులకు రైతు బంధు మరి ఇప్పటి వరకు ఎవరికి కూడా రాలేదు. పూర్తి స్థాయిలో ఏదైతే రుణమాఫీ కూడా జరగలేదు. మరి ఇచ్చిన హామీలు మరిచి పక్కన పెట్టి ఈ ప్రజాపాలన అని చెప్పుకొని తిరుగుతూ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా గాంధీ మహాత్మునికి ఇచ్చినట్టు మెమోరాండం ద్వారా బుద్ధి తెచ్చుకొనైనా ప్రభుత్వం అంతా మరి ఇచ్చిన హామీలను అమలు పరచాలని సవినయంగా కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.